మా దృష్టిలో అక్కడ ముస్లిం విలను హిందూ సఫరర్ అని మేము అనుకోవడం లేదు. మీరు అంటగడుతున్నారు ఓకే అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అగ్నిహోత్రి అదే మాట్లాడాడు కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించి. అవును. అయితే ఆర్గ్యుమెంట్లోనే ఒక దుర్మార్గం ఉంది. ఎందుకంటే 3 సన్నివేశాలు తీసుకున్నాడు ఆయన, 3 ఇన్సిడెంట్లు తీసుకొని సినిమా తీశాడు. Okay. 2 గంటల సినిమా. ఈ 3 ఇన్సిడెంట్లు చూసినటువంటి ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతి కలుగుతుందో, వచ్చిన వాళ్ళ ఆహార్యాన్ని బట్టి, వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళు ముస్లింలు అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ సఫరర్స్ హిందువులు అనే విషయాన్ని కూడా అర్థం చేయిస్తాడు డైరెక్టర్. వాళ్ళు వచ్చి వీళ్ళ అమ్మాయిలను రేప్ చేయటము, అలాగే వీళ్ళని చంపేయటం, ఈ 2 పనులు మాత్రమే చేస్తారు. ఇది చూసిన సాధారణ ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది అంటే, వాళ్ళు వచ్చి అట్లా చేస్తారన్న లేదు, అసలు వీళ్ళకి వేరే పనేం లేదు. పొద్దున్న లేచిన తర్వాత ఒక హిందూ అమ్మాయిని రేప్ చేయుట, ఒక హిందువుని కనీసం చంపుట, ఇదే పని. ఈ 2 డ్యూటీలా చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. అంటే ఒక 2 ఇన్సిడెంట్లే చెప్పాను నేను అని చెప్తున్నాడు ఆయన. ఒక 2 ఇన్సిడెంట్లు జరిగినవే, పేపర్లో రిపోర్ట్ అయినవే తీశాను అని చెప్తున్నాడు. కానీ నువ్వు టోటల్ కాశ్మీర్లో అప్పుడు పరిస్థితి ఏంటి అనేది మాట్లాడాలి కదా. అదంతా చూపించకుండా కేవలం ఆ సీన్ వరకు చూపించడం వలన థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా చూడాలిగా. ఇది కేరళ స్టోరీలో కూడా జరిగింది ఇదే ప్రయోగం. నిజానికి ఆ సినిమాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ప్రభావం కూడా చూపించలేదు. బీజేపీకి అనుకూలంగా ఏం జరగలేదు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల వాళ్ళు గెలవగలిగారు. కానీ గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇదే ఎన్నికలు జరిగినాయి. ఇవే రాష్ట్రాలకి అప్పుడు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది. అప్పుడు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు బీజేపీ ఇన్ని ఇన్ని గెలవకపోయినప్పటికీ కేంద్రంలో వాళ్ళు అధికారంలో వచ్చారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏంటి పరిస్థితి అనే దాని మీద చర్చ. కానీ ఒకటి మాత్రం జరుగుతోంది. అంటే నేను ఇందాక చెప్పినట్టు స్ట్రేట్ వైలెన్స్కి ఏదో మేరకు ప్రజల మద్దతు కూడగట్టడం, సాధారణీకరణ చేయటం హింసని అనేది ఇలాంటి సినిమాల ద్వారా ఒక యాక్టివిటీ అయితే జరిగిపోతుంది. దీని మీద కొంచెం మాట్లాడటం మొదలు పెడితే ఆలోచిస్తారు కనీసం, అంతవరకే. అంతకుమించి సినిమాల్లో ఇది తీయాలి ఇది తీయకూడదు అనే నిబంధన ఉండాలని నేను అనుకోవడం లేదు. అందుకే వర్మ వ్యూహం విషయంలో కూడా లోకేష్ గారు కోర్టుకి నివేదించినటువంటి విషయాలు కూడా తప్పే. ఆయన ఈ సినిమా ద్వారా రేపు జరగబోయే ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది అన్నాడు. అంటే ఈ సినిమా చూసి మీ పార్టీని ఓడించేస్తారా ప్రజలు అని మీరు అనుకుంటున్నారా, మీరు అడ్మిట్ చేస్తున్నారా అనేది ఒకటి. భయపడుతున్నారా మీరు ఈ సినిమాకి, ఈ సినిమాలో చెప్పినవన్నీ నిజాలని మీరు అనుకుంటున్నారా? లేదు, అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే మాట్లాడాడు ఆయన. ఆల్రెడీ రకరకాల వేదికల మీద మాట్లాడిన విషయాలే తీసుకున్నారు. ఇవన్నీ తప్పు అనుకుంటున్నారా అనేది ప్రశ్న. అవును, అంతే కదా. లక్ష్మీ ఎన్టీఆర్ తీసుకొచ్చారు, అది కూడా ఇట్లాగే తీసుకొచ్చారు మాకు లాస్ట్ ఎలక్షన్స్ కి టైంలో. అది రిలీజ్ కానివ్వలేదు కదా అది ఆ రోజు. అయినప్పటికీ మీ ఓటమిని ఆపలేదు కదా అది. సినిమా రిలీజ్ కానంత మాత్రాన మీ ఓటమి ఆగలేదు కదా. మీరు ఓడిపోయారు, సినిమాని ఆపారు, కానీ మీరు ఓడిపోయారు. ఇప్పుడు సినిమాని రిలీజ్ కానివ్వండి, ఏం జరుగుతుంది జనం చూస్తారు. రెండోది, ఇది ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ క్యాంప్ నుంచి దాదాపు 7-8 సినిమాలు వచ్చాయి. మండలాధీశుడితో మొదలు పెడితే నా పిలిపే ప్రభంజనం అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు, విశ్వామిత్ర అన్నారు, ఇలా రకరకాల పేర్లతో దాదాపు 6 సినిమాలు తీశారు. అయినప్పటికీ గెలిచాడు ఆయన ఎన్నికల్లో గెలిచాడు. రెండోది, ఆయన ఈ సినిమాలు ఆపండి ఆయన గెటప్నే కదా యాజ్ ఇట్ ఈజ్గా వాడింది. ఆయన గెటప్ వేసే పాత్రలు పెట్టారు, ఆయనలాగానే మాట్లాడించారు. పృథ్వీ కూడా చేశాడు, 40 years ఇండస్ట్రీ, పృథ్వీ కూడా చేశాడు. అయినప్పటికీ ఎన్టీ రామారావు ఏ రోజున ఇలా కోర్టుకు వెళ్ళినా ఆ సినిమాలు ఆపండి అనలా. రెండోది, ఈ సినిమాలకి డైరెక్ట్ చేస్తున్నటువంటి విజయ్ నిర్మల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది. రామారావు గారికి వ్యతిరేకంగా మేము సినిమాలు తీస్తున్న టైంలోనే ఒక మ్యారేజ్కి వచ్చాడు ఆయన మెడ్రాస్కి. మేము కూడా ఉన్నాం అక్కడ, ఎలా ఫేస్ చేయాలి ఈయన్ని అనుకుంటున్నాము. ఆయనే పిలిచాడు, పిలిచి ఎవరైనా నా మీద సినిమాలు తీస్తున్నారు, డబ్బులు వస్తున్నాయా అన్నాడట. చూడండి అది ఎట్లా ఉందో. డబ్బులు వస్తున్నాయా, నష్టపోతున్నారా, ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా, ఈ 2 ప్రశ్నలు అడిగాడట. అడిగి పంపించేశాడు, అయిపోయింది. వచ్చేసారు డబ్బేసి. సమాధానాలు మాత్రం చెప్పలేదట. నవ్వేసి వచ్చేసాం మేమని చెప్పింది ఆవిడ. ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంది, విజయ నిర్మల కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో. కాబట్టి ఆ స్పోర్టివ్నెస్ ఉండాలిగా.
నువ్వు కోర్టుకు వెళ్ళి సినిమా ఆపటం ఏమిటి? రాజకీయాల్లో స్పోర్టినెస్ అనేది ఎక్కడ వస్తుంది ఇప్పుడు? నువ్వు ఉన్న చంద్రబాబు నాయుడిని పోలిన పాత్ర పెట్టారు అని కదా ఆయన గొడవ, లోకేష్ది. అవును. ఎన్టీ రామారావుని పోలిన పాత్రనేగా పెట్టింది వాళ్ళు కూడా. మండలాధీశులు కానీ లేకపోతే మీరు చెప్పిన ముఖ్యమంత్రి సినిమాలో కానీ అన్నిట్లోనూ విశ్వామిత్ర వీటన్నిట్లోనూ. దీనికంటే ముందు ఎన్టీ రామారావు గారు కూడా చేశారుగా పని. కోడలు దిద్దిన కాపురం అని సినిమా తీశాడు ఆయన. ఓకే. పుట్టపర్తి సాయిబాబా క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టాడు, సచ్చిదానంద బాబా అని. సత్యనారాయణ గారు చేశాడు ఆ క్యారెక్టర్. సెన్సార్ లో ఇరుక్కుంది సినిమా. ఓకే. ఇలాగే రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాడు? ఎన్టీ రామారావు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రింట్ అయి ఉంది కదా నరసరాజు గారి ఆటోబయోగ్రఫీలో. అవును. ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజు ఎందుకు మీరు సినిమాని ఆపారు అనేది మొదటి ప్రశ్న ప్రొడ్యూసర్ ఎన్టీ రామారావు అడిగితే, ఇందులో ఒక పాత్ర సజీవంగా ప్రజల మీద ప్రభావం వేసినటువంటి ఒక వ్యక్తి మీద కేంద్రీకరించి తీసినట్టుగా మేము అనుకుంటున్నాం అన్నారు వాళ్ళు. ఎవరా వ్యక్తి అంటే పుట్టపర్తి సాయిబాబా. ఎలా మీరు పోలుస్తారు అని అడిగాడు ఈయన. అడిగితే సాయిబాబా గారి హెయిర్ స్టైలు మీ సినిమాలో సత్యనారాయణ హెయిర్ స్టైల్ ఒకటే అన్నారు. దానికి ఈయన సమాధానం ఏం చెప్పాడంటే, అది సాయిబాబా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మేము మాయల పక్కీర్ విగ్గు వాడాము అతను. ఓకే. ఒకవేళ మాయల పక్కీర్ విగ్గు కూడా అలాగే ఉంటే కనుక మాయల పక్కీరు హెయిర్ స్టైల్ని సాయిబాబా గారు కాపీ కొట్టారేమో నాకు తెలియదు. ఓకే. ఇదిగో మేము ఫలానా స్టూడియోలో రెంట్కి తెచ్చాము, ఇదిగో రసీదులు ఓకే. ఓకే అని సబ్మిట్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఆయన. తెచ్చుకున్నాడు. కొంచెం గొడవ అయ్యి 6 నెలలు లేట్ అయ్యి సినిమా రిలీజ్ అయింది.